క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. ఇది వేసుకునేదానికి నాకు మాత్రమే హక్కు ఉంది, నాకు మాత్రమే ఉంది. సరే, ఇప్పుడు నిన్ను ఈ లోకం నుంచి పంపించే టైం వచ్చేసింది. నేను ఎలా ఉన్నాను? చూస్తానికి అందంగానే కనపడుతున్నావు, కానీ లేట్ అయితే మాత్రం నన్ను అనకూడదు. త్వరగా నిన్నే. చెప్పు, లెంటీలోకి స్టేటస్ ఏమైంది? నువ్వు ఒక పంచే, నీ దగ్గరున్న 30% షేర్ని దాని నుండి అయితే తీసేసే. అరే, నేను చెప్పాను కదా నేను ఆల్రెడీ మెటల్లో ఇన్వెస్ట్ చేయనని కూడా. అవును, నా షేర్ని నేను అందుట్లోనే పెట్టా, కావాలంటే నీది నువ్వు తీసుకో. సరే. రోహన్, అనుష, త్వరగా రా, టైం అవుతోంది. అరే త్వరగా రా, అమ్మ పిలుస్తుంది కదా. మీరు వెళ్ళండి, నేను వస్తున్నాను. మీ ఇద్దరి జంట చాలా బాగుంది. నా కోడలు పెళ్లి తర్వాత వాళ్ళ అమ్మింటికి మొదటిసారి వెళ్తోంది, అందువల్ల నేను దిష్టి తీయాలి కదా. అమ్మా, అంకిత్ ఎక్కడున్నాడు? ఆయన రూమ్ లో ఉన్నారు. నేను ఈ మిరపకాయలు బయటపడేసి ఆయన్ని పిలుస్తాను, సరేనా? అంకిత్ బాబు, నీ అన్నయ్య వదిన నీ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి టైం అవుతోంది. అరే మా, మీరేం దిగులు పడకండి, నేను వెళ్ళి డ్రాప్ చేస్తాను. సరే, నువ్వు తయారయ్యి త్వరగా రా. సరేమ్మా. అన్నా, మీరిద్దరు వెనకాల కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. ఓకే, పది కూర్చో. జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ మమ్మీ. జాగ్రత్త కూర్చో. ఇటు చూడండి, నాకిప్పుడు టీ తాగాలనుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ మంచి కొట్టులో? అరే ఉంది, ఇక్కడ ఉన్న లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక టీ షాప్ ఉంది, అక్కడ టీ చాలా బాగుంటుంది. ప్లీజ్ అక్కడ ఆపండి. ఏంటి అనుష, మన టీ రోడ్ సైడ్ లోనే తాగేది? అక్కడ మాత్రం మీరు టీ తాగి చూడండి, మీకు బాగా నచ్చుతుంది, చాలా బాగుంటుందండి, ప్లీజ్. సరే. అంకిత్, చెప్పన్నా. మీ వదిన ఎక్కడ చెప్తుందో అక్కడికి వెళ్ళి బండి నాపు. సరేనా. మీకు తెలుసా, నేను ఇంకా లక్షిక
మేము కాలేజ్ టైంలో ఇక్కడికే వచ్చి టీ తాగుతాము. వదిన చూడటానికి చాలా బాగుంది. అది కాకుండా రెడ్ సారీ ఇంకా బాగుంది. వాళ్ళు మరీ ఎక్కువ అవుతున్నారు. వాళ్ళని కొట్టి బాదుతాను చూడండి. దానికి అవసరం లేదు. ఇంటికన్నా నేను ఒక మంచి ప్లేస్కి వెళ్ళి తాగుదామన్నా. ఈ ఎదవలు ఏదో వాగుతున్నారని మనం ఇంకో చోటుకెళ్ళి టీ తాగాలా ఏంటి? మొమెంట్ రారా, మన తాగే టీ కంట వదిలి చూడడానికి హాటుగా ఉన్నారు రోయ్. కరెక్ట్ గానే చెప్పావు నువ్వు. అంకిత్ పద వెళ్దాం. అనవసరంగా ఎలాంటి సమస్య వద్దు. లెట్స్ మూవ్. పద. టీ కంటే వేడిగున్న వదిన, అన్నయ్య కంటే హాటుగున్న తమ్ముడు పక్కనుంటేనే పెద్ద సమస్య, అంతేగా? ఏయ్, మాటలు తిన్నగా రాని. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? రండి హీరో సార్, నీ సౌండ్ అంతా నా దగ్గర చూపించుకో. అలా చేసావో మీ వదినకే సమస్య అంతా. ఏంటి అర్థమవుతుందా? వీడికి మాటలతో చెప్తే అర్థం కాదు. అంకిత్, ఏయ్, చావరా. అరే ఆ, అంకిత్, ఆ, అంకిత్. ఓయ్. చూస్తున్నారేంటి? ఆపండి. వాడు ప్రస్తుతానికి ఆపడు. ఇలా చూడు, నేను అప్పుడప్పుడు ఇటువైపు వస్తాను. ఇంకోసారి నిన్ను ఇక్కడ చూశాననుకో, ఎక్కడ చూసానో అక్కడే పాతేస్తాను. పోరా, వెళ్ళరా ఇక్కడి నుంచి. నీకెందుకు ఇంత కోపం? నేను చెప్తున్నాగా. అసలు మీరు ఏం మాట్లాడుతున్నాడు? నా వాడు వదిన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. వాడిని ఎలా వదులుతాను? నువ్వు అన్నిటిని ఆపి బయలుదేరు. పద. ఇటు చూడు, నాన్ననే నాకు పెళ్లి చేసి ఇచ్చారు. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఇంకా చిన్న ఫ్యామిలీ అని. ఏంటి? ఆయన ఎందుకు ఇలా చేశారు? ఈయన చూస్తే హస్బెండ్ మెటీరియల్ అన్నాడు, బాస్ మెటీరియల్ ఉన్నాడు. ఒక రోజు నిన్ను కూడా అలాగే మారుస్తాడు చూడు. అదేలే. కానీ ఎందుకోసం ఈయనకి ఓకే చెప్పావు? దీనికోసమే. ఆయన చూస్తే ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు కదా. ఇక చూడు, నా మైండ్ని టెన్షన్ చేయొద్దు. ఏం చేయాలనుకుంటున్నావు స్ట్రైట్ గా చెప్పు. అరే, ఇది మా ఆయన వాళ్ళ తమ్ముడు. పెద్ద అబ్బాయి లేనప్పుడు చిన్న అబ్బాయితో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఎవరికి తెలీదు. వావ్, నువ్వు నిజంగానే చాలా పెద్ద ఐడియా పెట్టుకున్నావు. సారీ, ఇది నా ఐడియా కాదు, నా స్మార్ట్నెస్. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ. కానీ మీ అత్తగారు నీతోనే ఉన్నారు కదా. ఇటు చూడు, వొంతినాకి అన్నకి మధ్యలో ఏం లేనప్పుడు అత్తగారు అక్కడ ఏం చేస్తారు? ఏవండి, చూడండి, మీరు ఎప్పుడూ పని పని అని బిజీగా ఉంటున్నారు. అంకిత్ దగ్గర చెప్పి నన్ను మార్కెట్ తీసుకెళ్ళమంటారా? ఎందుకంటే నాకు అత్తకి కొన్ని ఐటమ్స్ తీసుకొని రావాలి. అది నాకు ఫ్రీ టైం ఏం లేదు. నాకు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ ఉంది. అయితే సరే, నువ్వేం టెన్షన్ అవ్వకు. ఏదైనా ఆటో పట్టుకొని నేను మార్కెట్ వెళ్ళిపోతాను. అరే ఏంటి అంకిత్, మీ వదిన ఎందుకు ఇంత అప్సెట్ చేస్తావు? కాస్త తీసుకెళ్ళు. ఆహా, సరే సరే, మీరు ఎప్పుడు వెళ్ళాలో చెప్పండి. తనని నువ్వు మధ్యాహ్నం తీసుకెళ్ళు. అప్పుడే నేను గుప్తా ఇంటికి వెళ్తాను. గుప్తాకి ఆరోగ్యం బాగోలేదు, ఓ. అందుకే.
అయితే సరే, మేమిద్దరు కలిసి బయటికెళ్ళి వచ్చినాక నీకు నేను టీ పెట్టిస్తాను. సరే అమ్మా. సరే అంకిత్, నీ వల్ల ఎంత ఫాస్ట్గా తోలవుతుందో నాకు చూపించు. లేదు వదినా, సారీ, నేను కొంచెం మెల్లగానే తోలుతాను. మీకు ఏదైనా అయ్యిందనుకోండి, అమ్మ అన్నయ్య కలిపి నన్ను చంపేస్తారు. అరే, అత్తయ్య ఇంకా ఇంటికి రాలేదేమో. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పద, నేను అరే ఒకటి వదినా, చూపిస్తా నేను ఇంకా నీకు. డ్రెస్ మార్చుకోలేదు. పద, పద. ఎక్కడికి? అసలు విషయం ఏంటి వదినా, చెప్పండి. అరే ఇటు చూడు అంకిత్, నా డ్రెస్ ఎలా ఉంది చెప్పు. బానే ఉంది. అరే కొంచెం నా వెనక్కి చూడు, చాలా డీప్ గా ఉన్నట్టు ఉంది. బాగా చూసి చెప్పు. అది కరెక్ట్ గానే ఉంది వదినా. సరిగా చూడకుండా ఏం చెప్తావు? చూసి కూడా చెప్పలేవా నువ్వు? బాగా చూసి చెప్పమంటున్నానా? ఎలా నమ్మేది నేను? ఇటు చూడు, ఆ కార్నర్ లో టచ్ చేసి చూడు ఎంత డీప్ గా ఉందని. ఏం చేస్తున్నావు? తొందరగా చూడు అది- అంకిత్, నేను డ్రెస్ చేంజ్ చేయాలి. అది ఇది ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది వదినా, నేను వెళ్ళొచ్చా? అరే అంకిత్, అలా ఎలా వదిలేసి వెళ్తావు? నా దగ్గర ఎంత డ్రెస్ ఉంది, ఇంకా నేను అదని వేసి చూపిస్తా. నేను ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు వదినా. ఇక్కడే ఉండాలి, ఓకే?
రండి అత్తయ్య, లోపల రండి. తలుపు తెరవడానికి ఎందుకింత ఆలస్యమైంది? అంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన డ్రెస్సులు వేసుకొని చూస్తూ ఉన్నాను. మీకు తెలుసా, నేను మీకు కూడా చాలా థింగ్స్ తీసుకొని వచ్చాను. నేను మీకు చూపిస్తాను. వద్దమ్మా, నాకేంటో చాలా ఆకలిగా ఉంది. నేను ముందు భోంచేసి తర్వాత వచ్చి చూస్తాను. సరే అత్తయ్య. ఆహా, అంకిత్ ఎక్కడా? అతను ఇప్పుడే మా రూమ్లో, అంటే నా రూమ్లో నేను తీసుకొచ్చిన ఐటమ్ అన్ని పెట్టేదానికే పోయాడు. సరే సరే, ముందు అన్నం అవి తీసిపెట్టు. సరే అత్తయ్య. ఇటు చూడు, ఆ కార్నర్లో టచ్ చేసి చూడు ఎంత డీప్గా ఉందని. నువ్వు ఇదే చేస్తూ ఉంటావా లేదా తినేదానికి వస్తావా? అత్తయ్య నిన్ను పిలిచారు, నేను చెప్పేశానబ్బా. నేను డ్రెస్ మార్చుకునేటప్పుడు నువ్వు చూసి పారిపోయావని చెప్పేస్తా. స్నానం చేసిరా, లేకపోతే చెమట వాసన వస్తుంది నీ మీద. మనకి నచ్చినవన్నీ కావాలని అనుకుంటాం, కానీ అన్నిసార్లు నచ్చింది మంచిదవ్వదు. అందుకనే మన జీవితంలో మనం ఎప్పుడూ నిదానంగా ఉండాలి. కాస్త ఆలోచిస్తే ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది. అందుకని మీ జీవితంలో మీరు ఎప్పుడు చాలా నిదానంగా డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం అనుష అనే అమ్మాయి, తనకి అన్ని విధాలైన ఫిజికల్ కంఫర్ట్స్ దొరకటం వల్ల తనకది నచ్చింది. తను రోహన్ని ఎందుకో పెళ్లి చేసుకుందంటే వాడి దగ్గర చాలా డబ్బు ఉందని. కానీ పాపం ఈ విషయం రోహన్కి తెలియదు. ఇక తను అనుకుంది, రోహన్ లేని సమయంలో ఆ చోట్లో వాళ్ళ తమ్ముడు అంకిత్ పూర్తి చేస్తాడని. ఆ తర్వాత ఏమైంది? తను అంకిత్ దగ్గర తన లీలలో చూపించడం స్టార్ట్ చేసింది. వాడిని అట్రాక్ట్ చేయడానికి అన్ని పనులు చేసింది. నమస్కారం, నేను మీ అమిత్ పచౌరి. క్రైమ్ అలర్ట్ ఈ ఎపిసోడ్లో నేను మీ అందరికీ చెప్పబోయే ఈ కథలో ఒక తప్పైన రిలేషన్ వల్ల ఎలా నాశనం అయిపోతుందో చూడండి. చూడు, మీ ఇద్దరికంటే నా కోడలు ఎంతో బెటర్. నా కోడల్ని చూడు, నా కోడలు నన్ను చాలా బాగా చూసుకుంటోంది. అంతేకాదు, తను నా కోసం ఇది చూడు, ఎన్ని రకాల చీరలు, మసాజ్ కోసం ఆయిలు, మందులు అన్నీ తీసుకొచ్చింది. కానీ మీరిద్దరూ నన్ను అస్సలు మర్చిపోయారు. మీరు నన్ను ఒక అమ్మగాను గౌరవించలేదు, మనిషిగాను గౌరవించలేదు. అత్తయ్య, మీరు ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీకు కోడలే కాదు, కూతురు కూడా. నువ్వు చెప్పేది వింటుంటే నాకు సంతోషంగా ఉంది. చెప్పు, నా దగ్గర నుంచి నీకేం కావాలి? నాకు మీ నమ్మకం మాత్రం దొరికితే చాలు, అంతే. హలో, చెప్పు లక్షిత, నువ్వెలా ఉన్నావు? మంచిది. సరే సరే, నేను అడిగి చెప్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏమైంది? అత్తయ్య, తను మా ఫ్రెండ్ లక్షిత. మా పెళ్లి కూడా ఆ రోజు వచ్చిందే. నేను చెప్పాను కదా, వాళ్ళ అమ్మ నాన్న కూడా బయటికి వెళ్తున్నారంట. అందుకని రేపు సాయంత్రం దాకా తనతో ఉండమంటుంది. తనకు భయం వేస్తుందంట. అందుకని మిమ్మల్ని అడిగి చెప్దామని చెప్పేశాను. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. మీరు నన్ను డ్రాప్ చేస్తారా? రేపు నేను ఫ్రీ కాదు, నన్ను క్షమించు. నా వల్ల రేపు కుదరదు. అంకిత్, లేదు, యాక్చువల్లీ రేపు నాకు ప్రాక్టీస్ ఉంది. నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తానే ఉన్నావు, ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది? అత్తయ్య, మీరన్నా చెప్పండి, మరీ ఎక్కువ చేస్తున్నాడు. అంకిత్, నువ్వు ఇలాగంతా చెప్పకూడదు. ఒక్కరోజే కదా, వెళ్ళు. సరే.
నీకు తెలుసా, నా బ్రదర్ ఇన్లో కూడా సరైన తాగుమోతోడు. ఇక్కడ ఇంకా ఎవరైనా వచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు నువ్వు చాలా కోపంగా ఉన్నావు, అందువల్ల నువ్వు కొంచెం తాగు. దాన్ని వదిలేయ్. నేను నీకు చెప్పాను కదా, తీసుకొచ్చావా లేదా? ఇక చూడు, ఆ పని మీదే కదా ఇంత దూరం వచ్చాను. అలా చెయ్యకపోతే మన ఫ్రెండ్షిప్కి ఏం అర్థం ఉంటుంది? ఇక చూడు, నేను అన్ని విధాలా టెస్ట్ చేసిన ఫార్ములా. ఓ వావ్! ఇది మాత్రం తను ఒక్కసారి మాత్రం తాగితే చాలు. దాని తర్వాత చూడబోతున్నావు కదా తనేం చేస్తాడని. అయితే సరే, ఇంకా నేను చూసుకుంటాను. ఇంకా నువ్వు ఏం చేయాలో నీకు తెలుసు కదా. ఉంది గుర్తుంది. నువ్వు దేనికి టెన్షన్ అవ్వకు. సరే, నువ్వు తీసుకొని వచ్చేసే ఇది. అలాగే. నీకు తెలుసా, ఈ ఢిల్లీలో ఎంత ట్రాఫిక్ ఉందని తెలుసా? అందుకని బయటికి వెళ్ళాలంటానే చిరాకు పడుతున్నాను. ఇదిగో వచ్చేసింది మీ అందరి కోసం కూల్ డ్రింక్స్. అంకిత్, ఇదిగో కూల్ డ్రింక్స్ తాగు. నీకు తెలుసా, నేను మొన్న జయశ్రీని కలిశాను. తాను ఇప్పుడు యుఎస్ లో సెటిల్ అయింది. వావ్, తను చాలా లక్కీనే. తన్ని స్కూల్ డేస్లో ఎవరు పట్టించుకోరు. అవును. మీ ఫోన్ మౌతోని చూడండి. ఓ థ్యాంక్స్. హలో. కానీ ఎలా? నేను ముందే లీవ్ చెప్పాను కదా. సరే, నేను వస్తున్నాను. సరే, ఓకే, బాయ్. గైస్, ఐఎమ్ సో సారీ. నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. నాకు అక్కడ అర్జెంట్ అయిన వర్క్ ఉంది. నో, అయితే పర్లేదు, మేము బయలుదేరుతాము. ప్లీజ్ అలా అంతా చెప్పకు. అది కొన్ని రోజుల వరకు మాత్రమే. నేను 1 అవర్లో ఇక్కడికి వచ్చేస్తాను. నేను డ్రాప్ చేస్తాను. వద్దు, కంపెనీ కార్ వస్తుంది. థ్యాంక్స్. నేను బయలుదేరుతున్నాను. అంకిత్, నువ్వు ఓకేనా? నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి పడుకోవచ్చు కదా. లైట్గా ఫీవర్ ఉన్నట్టుంది. పద, లోపలికి వెళ్ళి పడుకో కాసేపు. చూసి మెలిగారా. ఏదో ఇటు కూర్చో. ఇప్పుడు ఓకేనా నీకు? నీకిప్పుడు ఎలా ఉంది? మనం ఇచ్చిన మందు పనిచేయటం మొదలు పెట్టేసినట్టుంది. నేనెలా ఉన్నాను? అందంగా ఉన్నా. ఇదంతా ఏంటి వదినా? ఏంటి, నేను స్టాప్ చేయడానికి ఎంతో ట్రై చేశాను, కానీ నువ్వు స్టాప్ అవ్వనే లేదు. నాకు తలనొప్పి పడుతోంది. నాకు అసలు ఏం గుర్తులేదు. సడన్గా నువ్వుగానే లేదు. నీ లిమిట్ని బాగా క్రాస్ చేశావు. కానీ నువ్వు టెన్షన్ అవ్వకు.
నాకేం కాలేదు. నేనేం తప్పుగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇది నాకు ఓకే కాదు. మన మధ్య ఏం జరిగినా అది మంచిది కాదు. ప్లీజ్ రిలాక్స్. మనం పెద్ద తప్పేం చేయలేదు. మన మధ్యలో ఏం జరిగిందో దాని పేరు లవ్. అది మన మధ్య మాత్రమే ఉంటుంది. ఇంకా ప్లీజ్ నీ నుంచి నన్ను దూరం చేయకు. లేదు వదినా, మన మధ్య ఏం జరిగినా అది చాలా పెద్ద తప్పు. అది అంతే. అన్నీ చేసి నా దగ్గర నుంచి తప్పించుకుంటా అనుకుంటావా? నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇవన్నీ నేను చేసిన తప్పే. లక్షిక వచ్చేసినట్టుంది. ఇది చూడు బాబు, ఈ అమ్మాయిని అంకిత్ కోసం చూశాను. ఈ అమ్మాయి బనారస్లో మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి. చాలా బాగుంది. అమ్మా, ఈ అమ్మాయి గనక మన ఇంటికి వస్తే ఆ తర్వాత మీ ఇద్దరు కోడళ్ళు మీకంటే అందంగా ఉంటారు. తన పేరేంటి? తన పేరు తన్వీర్. ఇక చూడు, అవును, చూడ్డానికి చాలా బాగుంది. ఏం జరిగినా ఎవరిని పెళ్లి చేసుకునేదానికి వదలను. నీ వల్ల ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుని అవుతుంది? అరే ప్లీజ్ 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 బయటకు వెళ్ళండి. నా రూమ్ నుంచి దయచేసి బయటకు నేను వెళ్ళిపోండి. వెళ్తాను, కానీ నేను వెళ్లే ముందు నీకు ఒకటి చూపియాలి. చూపించినాక నేను బయటికి వెళ్ళిపోతా. నన్ను పెళ్లి చేసుకునేదానికి లేదన్నావు అనుకో, ఈ వీడియో అందరి దగ్గర చూపిస్తా. నువ్వే ఇవన్నీ చేస్తావని అందరినీ నమ్మిచ్చేస్తాను. నీకు అర్థమవుతుందా? నిన్ను చంపేస్తానే. నీకు తెలుసా, నాకు నువ్వు ఇలా ఉండటమే నాకు చాలా ఇష్టం. చూసేదానికి అస్సలు మగాడిలాగా ఉన్నావు. ఇంత కోపంలో నన్ను చంపినా పాపం ఏం లేదు. నేను సంతోషంగా ఒప్పుకుంటాను. చంపైనా నువ్వు వద్దు వదినా. చంపై, ఈరోజే మనం తీర్చుకుంటాం. ఒకటి నన్ను చంపై, లేకపోతే నన్ను ప్రేమించు. నీకేం కావాలో అది నువ్వు చేసుకో. నీ దగ్గర ఈ వీడియోనేగా ఉంది. వీడియోనేగా. అయినా ఇది నా బ్రదర్ తలరాత. ఇక మీదట ఏం జరిగినా నేను అది చూసుకుంటాను. మర్యాదగా ఇప్పుడు నా రూమ్ నుంచి బయటకు వెళ్ళు. నీకు తెలీదు, దీన్ని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, చాలా తీవ్రంగా. అనుష, అమ్మా అనుష, అనుష, ఇది ఎలా జరిగింది? నాకు తెలియలేదు అత్తయ్య, అది దానిగా పడింది. ఇది చెడు సగుణం.
ఇందులో చెడ్డ శగ్నం అని ఏం లేదు, ఏదో అలా పడిపోయింది. అత్తయ్య, మీరు తాన్ని తీసుకెళ్ళండి లోపలికి, నేను శుభ్రం చేస్తాను, సరేనా? వెళ్ళండి. సరే. అరే ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు అత్తయ్య, చేతులకు గీసుకుంది. అసలు ఈ ఇంటికి ఈ రోజు ఏమైందో తెలియడం లేదే. కొత్త కోడలు రావడం వల్ల ఇలాంతా జరిగింది. అత్తయ్య, ఆమె చెప్పింది తాను వచ్చింది చెడశగునం అని. తను ఈ ఇంట్లో వచ్చి కాలు పెట్టంగానే మామయ్య ఫోటో కింద పడిపోయింది. ఇది మంచి శగునం కాదు. కానీ నేను తన దగ్గర మాట్లాడాను, ఇలాంటివన్నీ మనం నమ్మవని. నువ్వు చెప్పేది నిజమే అమ్మా. ఎవరెవరో ఏదేదో చెప్తూ ఉంటారు, అవన్నీ మనం అస్సలు పట్టించుకోకూడదు. అంకిత్, ఇది తీసుకో. నాకు ఇది వద్దు, మీరే తీసుకోండి. ఇటు చూడు, ఈ బ్రదర్ ఇన్ లా ఇది తీసుకునేదని కూడా భయపడుతున్నాడు. ఇటు చూడండి, నేను సాంఖ్యాలనే పాటిస్తున్నాను, భయపడమాకండి. ఆయన సిగ్గుపడుతున్నారు. మీ ఫస్ట్ నైట్ కోసం మా శుభాకాంక్షలు. గుడ్ లక్. నేను సత్యం చేస్తున్నాను, తప్పకుండా నువ్వు ఫస్ట్ నైట్ చేసుకోలేవు. అలా జరిగితే మాత్రం ఆ పిల్లతో నేను కాపురం చేయలేవను. యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లే. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఈ వితే నిన్ను నా దగ్గరికి పంపిందని చెప్పాలి. చెప్పండి సార్. నేను చెప్పేది వినండి. నన్ను మించినడు ఈ గజిగాబాద్లో ఎవడి ఈ డీల్ని మీకు ఇవ్వలేడు. అదంతా పెద్ద సమస్య ఏం లేదు. మీరు మెల్లగా ఆలోచించుకుని రేపు పొద్దున్నలోపు నాకు చెప్పండి. సరే, ఓకే, గుడ్ నైట్. మిస్టర్ రోహన్, మీ పని తప్ప పెళ్ళాన్ని కూడా పట్టించుకోవాలని మీకు తెలీదా? చెప్పండి. లేకపోతే ఇంకెవరైనా కళ్ళు పెట్టేస్తారేమో. కనీసం మీ తమ్ముడు చూసి అన్నా నేర్చుకోవచ్చు కదా. తనకి ఈరోజు ఫస్ట్ నైట్. ఈ ఫస్ట్ నైట్లో తన వైఫ్తో మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మీరేమో ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఐమ్ సారీ. ఇట్రా, ఇటు వచ్చి కూర్చో. ఐమ్ సారీ. మీరు తాగుతారని నాతో ఎప్పుడు చెప్పనే లేదే. నిన్న మీరు తాగటం నేను మొదటిసారి చూశాను. అవును, అప్పుడప్పుడు తాగుతా ఉంటా. అయితే మీరు ఈరోజు నా ముందు మీరు తాగబోతున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎందుకు అవ్వదు? మనకి పెళ్ళైన కాడి నుంచి మీరు బిజీగానేగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు నేను చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నాను. ఇది ముందే చెప్పుండొచ్చుగా. నేను నా ఒక బ్రాండ్ని ఆర్డర్ చేసేవాడిని. ఆ తర్వాత డోంట్ వరీ, నేను మీకోసం ముందుగానే తీసి పెట్టాను. ఒక్క నిమిషం. ఇదే కదా మీ బ్రాండ్? అవును, ఇదే. మనం స్టార్ట్ చేద్దామా? సరే.
ఒక్క నిమిషం నించోండి. ఎక్కడికి వెళ్తున్నారు? నేను కిందకి మీరు నాతో వెళ్తున్నాను. డాన్స్ చేయాలి. అరే నాకు నిద్ర వస్తుంది, నేను తర్వాత అరే డాన్స్ డాన్స్ చేస్తా. చేయండి. ఇంకా నా కోసం కొంచెం తాగాలండి. ఆ, ఆ. ఏవండి, ఒక్క నిమిషం, ఒక్కసారి. ఆ? నేను డాన్స్ చేస్తున్నా కదా ఉన్నాను. నాకు నిద్ర వస్తుంది, వెళ్తా. ఆ, ఏంటి నన్ను డాన్సే కదా ఏమన్నావు? అత్తయ్య, అత్తయ్య, ఎక్కడ పోయారు అత్తయ్య? త్వరగా రండి అత్తయ్య. అంకిత్, 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 తలుపు తెరు, తలుపు తెరు. అంకిత్, 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 అక్కడ రోగులకు ఏమైందో చూడు. ఏమైందమ్మా? అత్తయ్య, అన్నా, రోగన్, అన్నయ్య, అన్నా, అత్తయ్య చూడండి ఏమైందన్నా? అన్నా, లేదన్నా, రోగన్, లేదన్నా, అన్నా. అత్తయ్య కొంచెమైనా తినండి. నాకు ఆకలి లేదమ్మా. మీరు కొంచెమైనా తినాలి కదా. నేను ఇప్పుడు నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఇక నీ జీవితం ఎలా జీవిస్తావు? అది ఒంటరిగా, ఎవరు లేకుండా. ఇవన్నీ మనం తర్వాత చూసుకోవచ్చు అత్తయ్య. ఇప్పుడు నా బాధ అంతా మీ గురించి ఇంకా అంకిత్ గురించే. ఎందుకు? ఆవిడ చెప్పిందే గుర్తుకొస్తుంది. తను అప్పుడు చెప్పింది కదా, చిన్న కోడలు వచ్చిన వేళ బాలేదని. తను ఈ ఇంట్లో వచ్చి కాలు పెట్టిన వెంటనే మామయ్య ఫోటో కింద పడి పగిలిపోయింది. నా చేతులు కూడా గీసుకుంది. ఇంకా ఇప్పుడు రోహన్ కూడా లేదు. ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు మీకు అంకిత్కి ఏదైనా ఇదిగో ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయి, సరేనా? తర్వాత పప్పు ఉడికిన తర్వాత సాంబార్ అది చేసి పెట్టు. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఈ లోపల నువ్వు చపాతీలు చేయి. సరే అమ్మా. నా నెక్స్ట్ టార్గెట్ మా అత్తగారే. అనుష! అత్తయ్య మీకేమైంది? కాళ్ళు జారి కింద పడిపోయాను. ఏమైంది అత్తయ్య? అత్తయ్య ఏమైంది? చూస్తానే ఉన్నావేంది? డాక్టర్ కాల్ చెయ్యి. ఆ, అత్తయ్య, ఆ రోజు ఆమె మాట్లాడింది నేనిప్పుడు నమ్ముతున్నాను. తన్వి వచ్చింది అపశకునం అనింది కదా. తను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదేదో జరుగుతుంది. మంచి కాలం నీకేం జరగలేదు. కానీ ఇప్పుడు అంకిత్ గురించి చాలా బాధగా ఉంది. అవునమ్మా, ఇప్పుడు నేను కూడా ఇది నమ్ముతున్నాను. కానీ నేను మాత్రం ఏం చేయగలను? అంకిత్ ఈ విషయాన్ని అస్సలు నమ్మడు. ఇటువంటివి వాడు నమ్మడు. కానీ ఒక మార్గం ఉంది. ఏంటి?
అంకిత్ వచ్చే వారం బయట ఊరికి వెళ్తున్నాడు. మీరు ఆ రోజు గుడికెళ్ళి రావచ్చు కదా. మీరు దేవుడి దగ్గర మొక్కుకుంటే ఈ జరిగే ప్రాబ్లం అన్నీ త్వరగా పోతుంది. అనుష, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? మీరు నన్ను నమ్మండి, నేను అన్నీ ఫిక్స్ చేస్తాను. తన్వి, తన్వి, నన్ను కాపాడు. తన్వి, తన్వి, తన్వి! అక్క, అక్క, ఇక్కడ ఏం జరిగింది? మనం మాత్రం ఇంట్లో తనిగా ఉంటున్నామని తెలిసి కొన్ని దొంగలు ఇంట్లో పడ్డారు. ఇంట్లో ఉన్న మొత్తాన్ని దోచుకొని పోయారు. నేను వాళ్ళని ఆపేదానికి ట్రై చేస్తుంటే వాళ్ళు నన్ను కొట్టేసి నువ్వు చచ్చిపోయావు. నేను ఎలాగో బతికిపోయాను అంతే. నాకు అర్థం కాలేదు, మీరేం చెప్తున్నారు? ఎందుకంటే నేను అంకిత్ని లవ్ చేస్తున్నాను. డబ్బు కోసం మాత్రమే నేను రోహన్ని పెళ్లి చేసుకోలేదు. అంకిత్ కూడా నాకు నచ్చాడని చేసుకున్నాను. అంకిత్కి ఒకసారి నేను హై డోస్ డ్రగ్ ఇచ్చాను. తర్వాత నాకు సొంతమైపోతాడనుకున్నా. కానీ అంకిత్ బోధ అయినాక వాళ్ళ అన్నయ్య వచ్చి లేపాడు. నీకు తెలుసా, నా దగ్గర నుంచి తప్పించుకోవాలని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నేను ముడివి చేసుకున్నాను. మా దారి నుంచి నిన్ను అడ్డంగా తొలగించాలి అనుకున్నా. ఇంకా వాడు నీతో ఫస్ట్ నైటే చేసుకోలేడు. అందుకే నేను రోహన్ని చెప్పేశా. నువ్వు ఇంట్లో కాలు పెట్టిందే చెడు శగ్నమని మామయ్య ఫోటోని నేను కింద పడేశాను. నా చేతులు నేనే గీసుకున్నాను. ఇంకా నేనే బాత్రూంలో సోపు నీళ్ళు కలిపి అత్త స్నానం చేసేటప్పుడు కింద పడేలా చేశా. ఇది వేసుకునేదానికి నాకు మాత్రమే హక్కు ఉంది. నాకు మాత్రమే ఉంది. ఇంకా అంకిత్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసినప్పుడు, దొంగలించేదానికి వచ్చినప్పుడు నిన్ను చంపి ఇవన్నీ తీసుకెళ్ళిపోతున్నారని నేను అంకిత్ దగ్గర చెప్పేస్తాను. తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము. సరే, ఇప్పుడు నిన్ను ఈ లోకం నుంచి పంపించే టైం వచ్చేసింది. దాన్ని పట్టుకోండి. దానిని పట్టుకోండి.
అన్న చనిపోయిన తర్వాత నిజమంతా అమ్మకి నేను చెప్పేశాను. ఇదంతా యాక్సిడెంట్ కాదని మాకు ముందే తెలుసు. అంతా నీ ప్లానే కదా. మేమందరం ప్రూఫ్ కోసం వెయిట్ చేశాం. నువ్వు ఇలా చేస్తావని మాకు ముందే తెలుసు. ఇంతవరకు నువ్వు నీ నోటితో చెప్పిన విషయాలంతా నేను ఇక్కడ రికార్డ్ చేసి పెట్టాను. అదంతా అవసరం లేదు. నీకు ఉరిశిక్ష విధించాల్సిన అవసరం లేదు. నువ్వు జీవితాంతం ఖైదీగా జైల్లోనే ఉండాలి. ఇది తలుచుకొని జీవితాంతం నువ్వు బాధపడాలి. నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. నిన్ను తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ సార్. తను తన జీవితాన్ని చెడగొట్టుకొని తన అమాయకమైన సొంత కామం కోసం చంపేసింది. అంకిత్ మాత్రం అన్ని నిజాలు వాళ్ళ అన్నయ్య రోహన్ దగ్గర చెప్పుంటే వాళ్ళ బ్రదర్ ఈ రోజుకి ప్రాణాలతో ఉండేవాడు. కానీ ఆవిడ ధైర్యంతో తానియా మాత్రం కాకుండా కారణమైన అనుషాని కూడా ఎవరనేది చూపించింది. ఇక తన జీవితం మాత్రం జైల్లోనే గడపబోతుంది. దీనికోసం తను చచ్చేదాకా జీవితాంతం జైల్లోనే గడపబోతుంది. ఇది చూసైనా నలుగురు మారతారని ఆశపడదాం. అంకిత్ ధైర్యం వల్ల ఈ మోసమైన సిచ్యువేషన్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ తప్పించుకుంది. కానీ అందరి జీవితంలో ఇలా జరుగుతుందని చెప్పలేం. ఎందుకంటే తనలాగా చాలా మంది ఇలానే ఈ భూమిలో తిరుగుతూ ఉన్నారు. ఈ అనుష లాంటి మనుషులు మన చుట్టూ ఉంటానే ఉంటారు. వాళ్ళ దగ్గరంతా మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీ అమిత్ పచోరి. క్రైమ్ అలర్ట్లో ఇప్పటికీ ఈ ఎపిసోడ్ ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ అయిన విషయాలతో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా గుర్తుపెట్టుకోండి, మీరు తప్పించుకోవాలనుకుంటే మీరు జాగ్రత్తగా ఉండండి. క్రైమ్ అలర్ట్. ఈ కుట్రలన్నీ నిలదీద్దాం మనం.